నమస్కారం. శ్రీమాత్రే నమః. జీవితం కూలిపోయినప్పుడు ఎవరిని నమ్మాలి? జీవితంలో సంఘటనలు జరుగుతాయి. అవి మనిషి అసలు తట్టుకొని నిలబడడం చాలా కష్టం. మనిషి పూర్తిగా కూలిపోవడం, అది ప్రేమలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నమ్మకంలో కావచ్చు. అప్పుడు ఒక దశ వస్తుంది, ఇంకెవరిని నమ్మను అని. అది పెద్ద తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోతే జీవితం ముందుకు వెళ్ళదు. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎవరినో మళ్ళీ వెతుకుతారు తమ బాధ చెప్పుకోవడానికి. కానీ ఒక ప్రశ్న అందరికీ ఇస్తున్నాను, మళ్ళీ మోసం జరగదని గ్యారంటీ ఉందా? అందుకే ఒక మార్గం, మొదటగా మనసులో బాధను ప్రకృతితో పంచుకోండి. భగవంతుడితో పంచుకోవచ్చు, అది బయటకు వెళ్ళదు, మనలోనే నెమ్మదిగా కరుగుతుంది. రెండవది, మనమే మనకు అండగా నిలబడాలి. మన ఊపిరి, మన పరిస్థితి, మన బలం మనమే అవ్వాలి. మూడవది, మన బలహీనతలను ఎవ్వరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఉపయోగించుకుంటారు. అందుకే మనమే మనల్ని మళ్ళీ నిర్మించుకోవాలి. అంటే ఎవరిని పూర్తిగా దూరం చేయమని కాదు నా ఉద్దేశం. జీవితంలో మనుషులు అవసరం, సంబంధాలు చాలా అవసరం, కానీ ఆధారపడడం తగ్గాలి. చివరికి ఒక నిజం, ఎవరు లేని సమయంలో మనమే మనకు నిలబడగలిగితేనే అదే నిజమైన బలం.